హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. ఫుల్ డే అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మార్నింగ్ ఎలా ఉందో వాతావరణం. మార్నింగ్ 6 లేసేసరికి మొత్తం ఇలా అయిపోయింది. అంత గాలి, అంతలా చాలా వర్షం వస్తుంది అనుకున్నాం, కానీ ఇంత పెద్దగా వర్షం రాలేదు. కానీ క్లైమేట్ మాత్రం ఎంత కూల్గా, ఎంత బాగుందో. ఎందుకో ఆ రోజు ఫుల్గా వ్లాగ్ చేయాలనిపించింది. ఎంత కూల్గా ఉన్నప్పుడు ఈ చల్లని టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్, ఈ విధంగా అనమాట. అందుకనే ఫుల్ వ్లాగ్ తీసానండి. ఈ వ్లాగ్లో మ్యాక్సిమం 3-4 వెరైటీస్ పెట్టేశాను. కుకింగ్ వచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ చేశానండి. ఇడ్లీలోకి వీడియోలో చూపించాను కదా, పల్లీల చట్నీ చేద్దాం అనుకున్నాను. కానీ పల్లీలు అవన్నీ ఫ్రై చేసి మిక్సీ పడదాం అనేసరికి ఇంత గాలికి కరెంటు కూడా తీసేసాడండి. ఇన్వర్టర్ ఉన్న మిక్సీ ఇన్వర్టర్ మీద పనిచేయదు కదా. వేడివేడిగా ఇడ్లీ అయితే వేసేసాను. ఇంకేం చేయను, పల్లీలు ఇవన్నీ వేపాను. ఇదిగోండి, ఇలా కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి, పల్లీలు అయితే అలా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ నేనైతే పొట్టు తీయట్లేదండి ఇక్కడ, ఎందుకంటే ఒక్కొక్కసారి పిల్లలకి ఈ విధంగా పెట్టడం మంచిది. అలా పొట్టులోనే ఎక్కువ ఏ విటమిన్, ఇంకా మనకి శరీరానికి అవసరమైన విటమిన్స్ చాలా ఉంటాయి కదా. దీనిలోనే కొంచెం ఉప్పు, కొంచెం పచ్చి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, మిర్చి వేసుకున్నాను కదండి. ఇవి మిక్సీ పడదాం కదా అనుకున్నాను. ఇలాగ కరెంటు పోయింది. అప్పుడు ఇంక నేను ఏం చేయాలా అని ఆలోచిస్తే ఇంకా శనగపిండి చట్నీ చేసేద్దాం అనుకున్నాను. ఆ చట్నీకి కావాల్సిన పోపులు, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, చిన్న అల్లం ముక్క అవన్నీ రెడీ చేసుకున్నానండి. ఇక్కడ వచ్చేసి పోపులు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, అల్లం, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఉంటాయి కదండి, అందుకే ముందేసాను. కొంచెం ఫ్రై అవుతాయి కదండి. తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను, ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో టమాటాస్ వేసానండి. టమాటాస్ వేసుకున్న తర్వాత కొంచెం ఇవి బాగా వేగకపోయినా అవసరం లేదు, దోరగా వేగితే చాలండి. ఇది వచ్చేసి మనం ఉప్మా ఎలాగ వేసుకుంటామో ఉప్మా పోపు అదే విధంగా చేసుకుంటాను. మీరైతే ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ క్వాంటిటీని బట్టి నేను తీసుకుని 3-4 స్పూన్స్ పిండికి అయితే ఇవి ఇలా సరిపోద్దండి. దీనిలోనే కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని, పసుపు ఎందుకంటే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదండి చట్నీ, శనగపిండి చట్నీ. దీన్నే చింతామణి చట్నీ కూడా అనేవాళ్ళు మా చిన్నప్పుడు. ఇలా 3-4 స్పూన్స్ శనగపిండి తీసుకుని, గ్లాసులో ఎందుకు తీసుకున్నానంటే ఇలా మిక్స్ చేసుకోవడానికి బాగుంటుంది కదండి, అందుకని తీసుకుని ఇలా ఉండలు లేకుండా శుభ్రంగా అలాగా మనం కోడిగుడ్డుకి మిక్స్ ఎలా చేస్తామో అలా చేసుకొని, ఇక్కడ వాటర్ ఇలా మసిలిన తర్వాత నేను దానిలో పోసుకొని తిప్పుకున్నానండి. చూసారు కదా, వెంటనే చిక్కబడిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. మా ఇంట్లో నేను చేసే ఈ చట్నీ అంటే చాలా అందరికీ ఇష్టం. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చేసి టమాటా తినకపోతే కొంచెం రవ్వంత చింతపండు వేసుకోవచ్చు. ఇక్కడైతే మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా అయిపోయిందండి. మీరైతే ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫుల్ డే వ్లాగ్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలా మా ఇంట్లో కోళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. కోళ్ళకి కొంచెం మేత వేసాము, తింటున్నాయి చిన్న చిన్న పిల్లలు. చాలా క్యూట్గా ఉన్నాయి కదండి. ఓకే, సరదాగా చూస్తారని పెట్టాను ఫ్రెండ్స్. ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమేమి వీడియోస్ కావాలో చెప్పండి. ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి అమ్మ చేపల కర్రీ ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. దీన్ని సందవా అంటారు కదా, ఆ చేప అన్నమాట.
మీకు ఫుల్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, పెడతాను. అలాగే కర్రీ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మధ్యాహ్నం లంచ్ అనమాట, ఫిష్ కర్రీ. ఈ క్లైమేట్లో ఇలా ఫిష్ గ్రేవీతో తింటే సూపర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. అలాగే క్లైమేట్ అలా చల్లగా ఉన్నప్పుడు ఇలా వేరుశనగ గుళ్ళు తినాలంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ మా పాప వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ తీసుకుందంటే నైట్ డ్రెస్సులు అవి వేసుకుని సరిపోయినాయి లేదా చూసుకుంటూ నా వీడియోకి పోజులు వస్తుంది అనమాట. ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకా ఈవినింగ్ పిల్లలు ఏదైనా స్నాక్స్ చేయమన్నారు. స్నాక్స్ అయితే ఉన్నాయి, బయట నుండి వచ్చినాయి. సరే జ్యూస్ చేశానండి. ఇది వచ్చేసి జ్యూసర్ అనమాట, అంటే మనం ఛార్జింగ్ పెట్టుకుని చేసుకునేది. నేను ఇది ఆన్లైన్లో పర్చేస్ చేశానండి. ఒక 2 గ్లాసెస్ దీనిలో ఈజీగా చేసుకోవచ్చు. ఏం లేదు ఫ్రెండ్స్, ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండడమే. ఇంకా ఇది వచ్చేసి ఇంకా నైట్ వీటితో మా డిన్నర్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్.